హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన తారాస్థాయికి చేరింది. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేయాలని చూస్తుందని, ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీ భూమిలో జేసీబీలను దింపి భూమిని చదును చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో విద్యార్థులు రోడ్డెక్కారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడిచిపెట్టడమే కాకుండా తమ భూమిని వెంటనే యూనివర్సిటీ పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే విద్యార్థులకు యూనివర్సిటీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ ల్యాండ్ 400 ఎకరాలని ప్రభుత్వము అక్రమంగా వేలం వేస్తోంది అని ఆరోపిస్తూ కూడా విద్యార్థులు గత కొన్ని రోజులుగా అయితే ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఈ ఆందోళన అనేది తారాస్థాయికి చేరుకుంది. అయితే ఈ విషయమై కూడా అంటే ఈ ల్యాండ్ ఏదైతే 400 ఎకర్స్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ కి సంబంధించి గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఏకంగా హాలిడే ఉన్న నేపథ్యంలో కూడా అంటే ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా హాలిడే ఉంది. అడ్మినిస్ట్రేషన్ గాని విద్యార్థులు గాని ఎవరు లేని నేపథ్యంలో దాదాపు 8 జేసీబీల వరకు తీసుకొచ్చి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా చదును చేపిస్తున్నారు. విషయం తెలుసుకున్నటువంటి విద్యార్థులు ఇక్కడ రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశ్నించినందుకు విద్యార్థులను పోలీసులను దించి అక్రమంగా అరెస్టులు చేపిస్తున్నారని కూడా విద్యార్థులు ఆరోపిస్తూ ఇక్కడ ఆందోళనకు దిగారు. ఇప్పటివరకు దాదాపు 50 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఆ విద్యార్థులను ఏ పోలీస్ స్టేషన్ లో కూడా తీసుకెళ్లారు అనేది ఇన్ఫర్మేషన్ లేదు అని కూడా విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఇక్కడ ఉంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా ఇక్కడ చూడొచ్చు. వేలాది విద్యార్థులు అయితే ఇక్కడ చేరి ఆందోళన చేపడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు విజువల్స్ లో కనిపిస్తున్నాయి. మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఇష్యూ ఏంటి, ఎన్ని రోజుల నుంచి మీరు ఈ ఆందోళన చేస్తున్నారు? నమస్తే అక్క, నా పేరు మహేష్, ఏబీపీ నాయకుడిని. అయితే ఈ 400 వ్యవహారం అనేది కేవలం ఈ కోర్టు కేసు ఏదైతే గెలిచిందో ఇప్పటి నుంచి ఉన్నది కాదు. ఈ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఆంధ్ర ఉద్యమం తర్వాత 1973లో తెలంగాణ ప్రాంతంలో ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఉండాలి అని చెప్పేసి అప్పుడున్న ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ యూనివర్సిటీని కేటాయించడం జరిగింది 6 పాయింట్ ఫార్ములా కింద. సో దానికోసం 2320 ఎకరాలు ఈ యూనివర్సిటీకి మొదట్లో కేటాయించిన భూమి. 2320 ఎకరాల భూమిలో ప్రారంభంలో 1996 ఏషియన్ గేమ్స్ లో ఇండియా దారుణంగా విఫలమవడం కారణంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ కేంద్రంగా స్పోర్ట్స్ డెవలప్మెంట్ సెంటర్ గా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసం అని చెప్పేసి ఈ కంచెగచ్చిబౌలి అనే ప్రాంతంలో ఉన్న 400 ఎకరాల భూమిని దానికి ఐఎంజీ భరత్ అనే దానికి కేటాయించడం జరిగింది. దానికి అడిషనల్ గా 400 ఎకరాల భూమిలో ఒక 140 ఎకరాల భూమిలో కంప్లీట్ గా బండ ఉంది, దాంట్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ వీలవ్వదు అని చెప్పేసి కారణంగా దానికి అడిషనల్ గా ఇంకొక 140 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. మొత్తం ఎంత? 400 ఎకరాల భూమి ప్లస్ 140 ఎకరాల భూమి, 540 ఎకరాల భూమిని ఐఎంజీ భరత దానికి కేటాయించడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ 540 ఎకరాల భూమికి కాంపెన్సేషన్ గా మేము యూనివర్సిటీ బ్యాక్ గేట్ లో ఉన్న ల్యాండ్ ని మేము కేటాయిస్తాము అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. దీని కారణంగా యూనివర్సిటీ బ్యాక్ గేట్ లో 300 ఎకరాల భూమిని కేటాయించింది. 397 ఎకరాల భూమిని 540 ఎకరాల భూమికి 397 ఎకరాల భూమిని దాదాపు 400 ఎకరాల భూమిని కేటాయించింది. ఇంకా 140 ఎకరాల భూమి పెండింగ్ లోనే ఉంది, కాంపెన్సేషన్ క్లియర్ చేయలేదు. దీని తర్వాత 2004లో చంద్రబాబు గవర్నమెంట్ పడిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు ఏం చేశారనంటే ఎలాంటి గొడవను ముందుకు తీసుకురాకుండా కంప్లీట్ గా ల్యాండ్ అలాట్మెంట్స్ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఇవ్వడం అనే దాన్ని ఎలాంటి తెర మీదకి తీసుకురాకుండా కంప్లీట్ గా కోర్టులోకి వెళ్ళింది ఈ కేసు. సో ఇప్పుడు 2025 మార్చిలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్లి ఇష్యూను మొత్తం సార్ట్అవుట్ చేసి ఏం చెప్పారంటే ఐఎంజీ భారత్ కి కేటాయించిన 400 ఎకరాల భూమి స్టేట్ గవర్నమెంట్ బ్యాక్ తీసుకుంటుంది అని చెప్పేసి వీళ్ళు ప్రపోజల్ పెట్టారు. అయితే ఇప్పటి వరకు 140 ఎకరాల భూమి కంచెగచ్చిబౌలిలో 260 ఎకరాల భూమి ఏదైతే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కింద 160 ఎకరాల భూమి, ఎన్ఐఏబికి 100 ఎకరాల భూమి కేటాయించింది. ఇది మొత్తం 260 ఎకరాల భూమి. దీనికి కూడా కాంపెన్సేషన్ ఇస్తానని చెప్పేసి అన్నారు. ఈ 260 ఎకరాల భూమి, అక్కడ ఉన్న 140 ఎకరాల భూమి, మొత్తం 400 ఎకరాల భూమి యూనివర్సిటీకి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా కాంపెన్సేషన్ ఇవ్వాల్సింది ఉంది. ఆ కాంపెన్సేషన్ ఇప్పటి వరకు క్లియర్ చేయలేదు.
దాని కారణంగా ఏంటంటే ఈ 400 ఎకరాల భూమి ఇప్పటి భూమి ఏదైతుందో కోర్టులో ఇష్యూ సాల్వ్ అయిన భూమి దాన్ని కాంపెన్సేషన్ కింద యూనివర్సిటీకి అలాట్మెంట్ చేయాల్సిన భూమి ఖచ్చితంగా యూనివర్సిటీకి ఇవ్వాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎందుకనంటే అప్పుడు నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా 400 ఎకరాల భూమిని తిరిగి యూనివర్సిటీకి కేటాయించి కాంపెన్సేషన్ కింద సెటిల్మెంట్ చేసి ఈ 400 ఎకరాల భూమిని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. విద్యార్థులు అయితే ఖచ్చితంగా ఏదైతే 400 ఎకరాల భూమి ఉందో అది హెచ్సియుకు సంబంధించిన భూమి, ఆ భూమిని ప్రభుత్వం ఇప్పుడు తిరిగి తీసుకుంటారని అనడం ఎంతవరకు న్యాయం అని అయితే విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదే ఇష్యూ పైన నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా విద్యార్థులను గుంటనక్కలు అంటూ సంబోధించారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను ఇక్కడ దహనం చేయడానికి యత్నించారు. అయితే ఇందులో పోలీసులు వారు వాళ్ళ మీద అక్రమ అరెస్టులకు ఉపక్రమించారు అని కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు, ఉదయం నుంచి కూడా ఆందోళనలు అయితే తారస్థాయిలో మనకి ఇక్కడ జరుగుతున్నాయి. పోలీసులంతా కూడా వెనక్కి వెళ్లిపోవాలంటూ కూడా విద్యార్థులు నినదిస్తూ ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు అధికారులు విద్యార్థులతో సంప్రదింపులు వచ్చినప్పటికీ కూడా విద్యార్థులు ఎవరైతే అరెస్ట్ చేసిన విద్యార్థులు ఉన్నారో వారిని వదిలే వరకు ఆందోళన విడిచేదే లేదు అంటూ కూడా భీష్మించు కూర్చున్నారు. ఇక్కడ మన విజువల్స్ లో చూస్తున్నాము, పాడుతూ కూడా విద్యార్థులు వారి ఆందోళన తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఈ రోడ్ పైన మొత్తం కూడా విద్యార్థులంతా కూడా కూర్చొని ధర్నాను నిర్వహిస్తున్నారు. పోలీసులు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలి, తమకు సంబంధించిన భూమిని తమకే కేటాయించాలి. దీంతో పాటు ఏదైతే ఈ 400 ఎకరాల్లో వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో అదంతా కాపాడడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా విద్యార్థులు నినదిస్తున్న మన విజువల్స్ అయితే మనం చూస్తా ఉన్నాము. మొత్తంగా అయితే యూనివర్సిటీ భూమికి సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలు ఇప్పుడు తారస్థాయికి చేరుకున్నాయి. ప్రశ్నించినందుకు విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయడంతో పాటు తమకు చెందిన భూమిని యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ చేయాలని కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.